ఇవాళ మేము గోంగూర చికెన్ చేసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది. మేము చేసే రీతిగా మాకు వచ్చిన రీతిగా చేసి చూపిస్తాం మీకు. ఇవాళ కడిగి పెట్టుకున్న చికెన్ అండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. స్పూన్ సాల్ట్, ఒక చెంచా కారం, చెంచా పసుపు, ఒక చెంచా గరం మసాలా, చెంచా ధనియాల పౌడర్, అర చెంచా జీరా పౌడర్. ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మిరపకాయలండి, కొత్తిమీర కొద్దిగా, ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. మూత పెట్టుకుని ముందుగా గోంగూర తీసుకుందామండి. ఇదిగోండి గోంగూర వేసిన తోటలో అనమాట. ఖాళీ ప్లేస్ ఉందనమాట, అందులో వేసుకున్నాము. గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చికెన్ వేసుకుని చేసుకుంటే. అందుకని ఈ మొక్కలు తెచ్చి వేసుకున్నాను. ఈ గోంగూర, నాకు ఈ గోంగూర అయితే సరే. ఇది తీసుకెళ్ళి కడిగేద్దాము. ఆయిల్ వేడెక్కాక ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకున్నాం. గోంగూరని మిక్స్ చేసుకుందాం. కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర, కాస్త మంచినీరు వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె వేడి ఎక్కాక విడి మసాలా వేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. కాస్త చికెన్ వేయడానికి మూత వేసుకుందాం. మిక్సీ పట్టిన గోంగూర పేస్ట్, ఓకే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. 70% ఉడికిపోయింది. రైస్ తీసుకెళ్ళి చికెన్లో వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ ఇందులో వేసుకుందాము. ముద్దలు ముద్దలుగా కాకుండా విడివిడిగా వచ్చేటట్లు సమానంగా అన్నమాట. వేసుకుందాం. ఇది కొత్తిమీర జల్లుకుందాం. మూత వేసుకుందాం. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. మీదనే ఏదైనా బరుది పెట్టేసుకుందాము. వావ్, సూపర్. సూపర్గా వచ్చింది. స్మెల్ మాత్రం బాగానే ఉంది. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. అదిరిపోయింది అన్నమాట స్మెల్ అయితే. నాకు నచ్చింది. మరి ఇంకెందుకు లేటు, తినేద్దామా? పదండి అయితే మరి. ఆహా, బాగుంది డాడీ.
సూపర్ ఉడికింది. ఒక ముక్క వేసుకొని ముద్దలో పెట్టి తిందాము. చాలా బాగుంది, నిజంగా చాలా చాలా బాగుంది. ఒక ఉల్లిపాయ కూడా ఆహా కుమ్మేలనిపిస్తుంది. సూపర్. వేడి వేడి బిర్యానీ చాలా బాగుంది. వావ్ సూపర్. కుమ్మేస్తాను ఈరోజు నేను.